ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సిమ్మన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెలా గారు ఉన్నారు. వీరితో ఈ రోజు మనం కొన్ని విషయాల్ని డిస్కస్ చేద్దాం. హలో అండి. హలో అండి. హాయ్. సో ఇందాక మాట్లాడుకున్నాం కదా మనం వేరే వీడియోలో, రియల్ ఎస్టేట్ కిను గ్రీన్ కార్డ్ కి సంబంధం ఉంది అని చెప్పి అన్నారు. డెఫినెట్లీ. సో దీన్ని ఎలా మనం లిక్విడేట్ చేసుకోవచ్చు అంటారు? యాక్చువల్లీ మనం చూసామండి, అసలు మెయిన్ గా రియల్ ఎస్టేట్ కి యుఎస్ ఎవరైతే మైగ్రేట్ అవుతున్నారో అక్కడ ఎర్న్ చేసుకున్నారో చాలా రిలేషన్ ఉంది. సో మనం చూసుకుంటే తెలుగు వాళ్ళే యుఎస్ లో ఉంటున్న వాళ్ళు మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ లో వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ లో చాలా మటుకి మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు అంటలే, ఇక్కడ బిజినెస్ హోల్డర్స్, సెల్ఫ్ ఎంప్లాయీస్, లేదా చార్టెడ్ అకౌంటెంట్స్, డాక్టర్స్, లాయర్స్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కాదంటలేదు, ఫిలిం యాక్టర్స్. బట్ మేజర్ చంక్ ఆఫ్ మనీ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనీని వాళ్ళు ఎక్కువ మల్టిపుల్ ఫోల్డ్లో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, గ్రో చేసుకోవాలి అనుకున్నారు. అలానే మన మార్కెట్లో ఆ పొటెన్షియల్ ఉంది, ఆ రియల్ ఎస్టేట్కి అంత పెరిగే పొటెన్షియల్ ఉంది. సో అందువల్ల వాళ్ళకి పర్చేసింగ్ కెపాసిటీ, స్పెండింగ్ కెపాసిటీ, ఇన్వెస్టింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి డాలర్ టు రూపీ కన్వర్షన్ డెఫినెట్గా వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు వాళ్ళ ప్రయారిటీ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళకి అక్కడ ఒక ఇల్లు ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ ఇంకో ఇల్లు కావాలంటే ఫర్ అక్కడ ఏదైనా మంత్లీ రెంటల్ ఏదైనా వస్తుంది, జనరేట్ చేయొచ్చు, ప్రాపర్టీ ప్రైస్ కూడా ఇదైంది. అది కాకుండా ఇండియాలో ప్రాపర్టీస్ కొంటాం. ప్రాపర్టీస్ కొనేటప్పుడు మళ్ళీ ప్రాపర్టీ ఎప్పుడైనా లిక్విడేట్ చేసి వాళ్ళు అక్కడ వేరే ప్రాపర్టీ కొనాలన్నా, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్కి ఉపయోగపడాలన్నా, సేఫ్టీకి ఉపయోగపడాలన్నా రీపాట్రియేషన్ చేసుకునే సిచ్యువేషన్ ఉండేటట్టు ఇన్వెస్ట్ చేయడం. సో ఎప్పుడైతే మనీ గ్రో అవుతున్నాయి, మల్టిపుల్ ఫోల్డ్స్ అవుతున్నాయో, లేకపోతే ఇంకో రీజన్ ఏంటి అంటే ఒక ఇమిగ్రేషన్ గోల్ అనేది వాళ్ళు అచీవ్ అయిపోయి గ్రీన్ కార్డ్ ఫాస్ట్గా తెచ్చుకుంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని రోజులు అక్కడ ఉంటారు, కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా స్ట్రగుల్స్ పడి మేము ఉన్న సిచ్యువేషన్స్ అన్ని ఓవర్కమ్ చేసి ఎలాగలాగా యుఎస్లో సెటిల్ అయ్యాము. ఇప్పుడు సెటిల్ అవడం అంటే ఉద్దేశం ఏంటి? గ్రీన్ కార్డ్ తెచ్చుకున్నాక ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్. కొంతమంది ఏంటంటే సిటిజన్ గా మారుతారు, కొంతమంది ఏమో గ్రీన్ కార్డ్ స్టేటస్ లో ఉండి కొంతమంది సిటిజన్ మారిపోవచ్చు. ఎందుకంటే మనం చాలా మంది చూసాం, స్పౌస్ ఒకళ్ళేమో గ్రీన్ కార్డ్ మీద ఉంటారు, ఒకళ్ళేమో సిటిజన్ మీద ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్టింగ్ పరంగా అడ్వాంటేజ్ అయ్యిద్ది రియల్ ఎస్టేట్ లో అని కూడా చూస్తారు వాళ్ళు. సో వాళ్ళ గోల్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ మీద ఉన్నారు అనుకోండి, ట్రావెల్ పర్మిట్ ఉంటుంది వాళ్ళకి. చక్కగా ఏం చేస్తారు, అక్కడ ఉండాలనుకున్నప్పుడు అక్కడ ఉంటారు, అక్కడ ఇల్లు ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఉండాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. సిటీ కొంతమంది అక్కడ సిటిజన్ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఇల్లు కొనుక్కొని చక్కగా. ఏమైంది సిటిజన్షిప్ అలానే ఉంటుంది, ఎక్కడికి పోదు కదా. సో ఇప్పుడు పిల్లలు కనుక పేరెంట్స్ కి స్పాన్సర్ చేశారు అనుకోండి, గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ అయ్యారు అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? పద్దాక ఉండలేరు కదా, యుఎస్ బోర్ పడుతుంది. ఇప్పుడు కొత్తగా ఒకసారి 2 సార్లు 3 సార్లు వెళ్తే పర్లేదు, తర్వాత బోర్ కట్టింది కాబట్టి వాళ్ళు పేరెంట్స్ మళ్ళీ ఇక్కడే ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్ గా పేరెంట్స్ కోసం ఇక్కడ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు కూడా గ్రీన్ కార్డ్ మీద ఉన్న వాళ్ళు ఇయర్ లో వన్స్ ఇన్ 6 months 3 to 4 weeks స్టేటస్ మెయింటైన్ చేస్తే చాలు. గ్రీన్ కార్డ్ ప్రతి 10 years కి ఒకసారి రెన్యూ చేసుకోవచ్చు. సో మరి ఆ గ్రీన్ కార్డ్ స్టేటస్ మెయింటైన్ చేసేటప్పుడు ఒక 5 నెలలు ఇక్కడ, లేకపోతే ఒక 3 నెలలు అక్కడ, ఒక 3 నెలలు ఇక్కడ, అలా ఉండే సిచ్యువేషన్ కొన్నిసార్లు ఉండొచ్చు. చాలా మందిని చూసాం. అఫ్ కోర్స్ ఏంటంటే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది, వన్ ఆఫ్ ద స్పౌస్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్, అలా మేనేజ్ చేసుకుంటారు. అలానే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీని సమకూర్చుకుంటారు, ఒక ఫామ్ హౌస్ లాంటిదో, లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి చూసుకోండి, హైదరాబాద్ లో ఒక ప్రాపర్టీ తీసుకుంటారు వచ్చినప్పుడు ఉండటానికి. ఎందుకంటే హైదరాబాద్ రాజధాని కాబట్టి ఇట్స్ ఆల్రెడీ గ్లోబల్ డెస్టినేషన్ కాబట్టి. సో ఆ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కూడా అది మళ్ళీ మల్టిపుల్ ఫోల్డ్స్ అవుతుంది అనేది వాళ్ళ క్లారిటీ ఉంటుంది. యూజ్ చేసుకున్నారు ప్లస్ ప్రాపర్టీ గ్రో అవుతుంది. సో ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అంటే మనీ పరంగా వాళ్ళ ఇమిగ్రేషన్ ని సెక్యూర్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటి అంటే డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో నుంచి మనీని తీసుకెళ్ళి ఇమిగ్రేషన్ని సెక్యూర్ చేసుకోవచ్చు. ఎందుకంటే
గ్రీన్ కార్డ్ త్రూ ఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్, EB5 వీసా అనే ఆప్షన్ ఉంది. ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వస్తుంది కాబట్టి ప్రాపర్టీని లిక్విడేట్ చేసి చక్కగా మనీ యుఎస్లో ఇన్వెస్ట్ చేస్తారు, గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటారు, డబ్బులు కూడా వెనక్కి వస్తాయి. మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళు ఇష్టమైన చోట రియల్ ఎస్టేట్లోనే ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మరి అందరికి వచ్చే ఛాలెంజ్ ఏంటి? EB5 వీసాలో అంటే గ్రీన్ కార్డ్ ఫాస్ట్గా రావాలి అన్నప్పుడు మేజర్ షేర్ హోల్డింగ్ గనక రియల్ ఎస్టేట్ మనీ నుంచి, ఇండియన్ మనీ నుంచి ఆప్ట్ చేసుకున్నారు అనుకోండి సోర్స్ ఆఫ్ ఫండ్, వాళ్ళకి అసలు రీపాట్రియేషన్ పరంగా అవనివ్వండి, రీపాట్రియేషన్ పరంగా నేను చెప్పాను కదా ఇందాక, ఇప్పుడు NRO అకౌంట్స్ లో ఒకసారి గిఫ్ట్ మనీ ఆర్ రీపాట్రియేషన్ మనీ $1 million ఇన్ గివెన్ ఇయర్ కూడా తీసుకెళ్లే సిచ్యువేషన్ ఉంటుంది. సో అలానే ఏంటంటే రీపాట్రియేట్ చేసుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ లో వైట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేది, ట్యాక్స్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేటట్టు వాళ్ళు చూపించుకోవాలి. అది మేజర్ కన్స్ట్రెయిన్ మనకి ఇండియన్ మార్కెట్ లో ఉంది. మోర్ ఓవర్ ఏంటి అంటే మనకి EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఓన్లీ వైట్ డాక్యుమెంటెడ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ పనికి వస్తాయి. సో EB5 ద్వారా గ్రీన్ కార్డ్ ఫాస్ట్ గా రావాలి అనుకున్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అవుతున్నప్పుడు, వాళ్ళు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఏదైనా ఇండియాలో సెల్ చేస్తున్నప్పుడు వాళ్ళ ట్రాన్సాక్షన్ మ్యాండేటరీగా అకౌంటెడ్ వైట్ ఫార్మ్ లో జరిగేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఇండియాలో ఏమైంది, ఒక ప్రాపర్టీ 5 crores అనుకోండి, దాని ఒక గవర్నమెంట్ వాల్యూ 1 crore, 1.5 2 crores లేదా 3 crores ఉంటది. మిగతా పార్ట్ అంతా అన్అకౌంటెడ్ మనీ అంటారు, లేకపోతే పార్ట్ 2 బ్లాక్ అంటూ ఉంటారు. సో అందుకే నేను చాలా మందికి ఎంకరేజ్ చేసేది ఏంటంటే, మీరు మ్యాండేటరీగా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు చక్కగా అకౌంటెడ్ చేసుకోండి, డాక్యుమెంటెడ్ చేసుకుంటే అప్పుడు డాక్యుమెంటేషన్ అయ్యింది, ప్లస్ EB5 సోర్స్ కి మీకు ఉపయోగపడింది. అంటే మీ 5 crores మీరు గనక వైట్ బయర్ ని చూసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇవాళ మనీ డ్రా చేసి కట్టాలన్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వస్తాయండి. సో మరి వాళ్ళకి అది కూడా ఛాలెంజే కదా డెఫినెట్ గా. సో మోర్ ఓవర్ ఏంటంటే వైట్ లో కొనుక్కున్నప్పుడు రేపు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పరంగా కూడా వైట్ లో అమ్ముకున్నప్పుడు ఏంటంటే ఇండెక్సేషన్ బేస్ చేసుకొని లేదా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ పరంగా బేస్ చేసుకొని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ మనీ బయర్ కనుక వైట్ లో కొనుక్కునే బయర్ మీరు 100% వైట్ లో కొనుక్కునే బయర్ని ఐడెంటిఫై చేశారనుకోండి, లేదా 70% వైట్ లో కొనుక్కునే బయర్ని ఐడెంటిఫై, మీకు ఏమైద్ది, మామూలుగా గవర్నమెంట్ వాల్యూ దానికంటే దీనికి రిజిస్ట్రేషన్ వాల్యూస్, స్టాంప్ డ్యూటీ ఉంటుంది కదా, అది కొంత పర్సంటేజ్ పెరిగినప్పుడు ఆ మనీని అవసరమైతే డిడక్ట్ చేయండి మీరు, అంటే తక్కువకి ఇచ్చేసేయండి ప్రాపర్టీ, ఇబ్బంది ఏం లేదు. బట్ డాక్యుమెంటెడ్ మీ ఫస్ట్ ఇమిగ్రేషన్ గోల్ రీచ్ అవ్వాలి కాబట్టి అప్పుడు ఈ EB5 సోర్స్ లో మీరు ఏంటి, మీ సోర్స్ ఆఫ్ ఫండ్ ని మొత్తం ప్రాపర్టీ ఏదైతే అమ్ముతున్నారో ఆ మొత్తం మనీని కనుక మీరు క్వాలిఫై చేసుకోగలిగితే మీరు మీ ఇమిగ్రేషన్ గోల్ మీరు అచీవ్ అయిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. సో అప్పుడు అచీవ్ అయిపోతే ఏమైంది, మీకు ఫాస్ట్ గా గ్రీన్ కార్డ్ వస్తుంది, ప్లస్ మీ డబ్బులు మీకు మళ్ళీ వైట్ లోనే వెనక్కి వస్తున్నాయి. మళ్ళీ మీరు మనీని ఇండియాలో కావాలంటే ఇండియాలో, US లో కావాలంటే US లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు ట్రావెల్ అబ్జెక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి, ట్రావెల్ పర్మిట్స్ ఉంటాయి కాబట్టి చక్కగా గ్రీన్ కార్డ్ అండ్ సిటిజన్షిప్ స్టేటస్ మీద ఉంటారు. పేరెంట్స్ కూడా మీరు సిటిజన్షిప్ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అప్పుడు దాన్ని బేస్ చేసుకొని మీరు మనీని ఎక్కడైనా కావాలంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇంత రిలేషన్ ఉందండి. సో ఇమిగ్రేషన్ పరంగా చూసుకున్నా, గ్రీన్ కార్డ్ పరంగా చూసుకున్నా, NRI డాలర్ టు రూపీ కన్వర్షన్ పరంగా చూసుకున్నా, లేకపోతే ఇమిగ్రేషన్ స్టేటస్ పరంగా చూసుకున్నా, లేకపోతే వాళ్ళకి అక్కడ ఉండటానికి ఇల్లు పరంగా చూసుకున్నా, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా కూడా, సో ఈ రియల్ ఎస్టేట్ అనేది ఇండియాలో అవనండి, US లో అవనండి, డిఫరెంట్ మార్కెట్స్తో ఎలా అయితే టైఅప్ ఉందో సేమ్ థింగ్ NRIs కి రియల్ ఎస్టేట్ కి ఆ రిలేషన్షిప్ అనేది ఈ ఇమిగ్రేషన్ గోల్ రీచ్ అవడానికి EB5 వీసా ద్వారా వాళ్ళ భవిష్యత్తు సెక్యూర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.